ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని కబలించిన కరోనా వైరస్ని మనం ఇంకా మర్చిపోలేదు. అమ్మో కరోనా, అయ్యో కరోనా. కరోనాని చైనానే సృష్టించిందని అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాలు నమ్ముతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా అమెరికా ఒక బ్లాస్టింగ్ న్యూస్ చెప్తోంది. 5 ఏళ్ల కిందట వైరస్ దాడి చేస్తే ఇప్పుడు ఫంగస్ ఒక అస్త్రంగా మారుతోందని అగ్రరాజ్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ క్రమంలో ప్రమాదకర ఫంగస్ని స్మగ్లింగ్ చేశారంటూ 2 చైనా సైంటిస్టులని అరెస్టు చేయడం సంచలనంగా మారింది. FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్ విస్తుబోయే విషయాల్ని బయటపెడుతున్నారు. ఇప్పుడు అమెరికా ఒక బ్లాస్టింగ్ న్యూస్ చెబుతోంది. 5 ఏళ్ల కిందట వైరస్ దాడి చేస్తే ఇప్పుడు ఫంగస్ ఒక అస్త్రంగా మారుతోందని అగ్రరాజ్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. చైనా ల్యాబ్లో డేంజర్ ఫంగస్ను సృష్టించినట్లు అమెరికా చెబుతోంది. ఈ క్రమంలో అమెరికాలో 2 చైనా సైంటిస్టులను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. జియాన్ లీని అరెస్ట్ చేసిన అమెరికా FBI ప్రస్తుతం ప్రశ్నిస్తోంది. ప్రమాదకర ఫంగస్ను స్మగ్లింగ్ చేశారంటూ కేసు నమోదు చేసింది. సంచలన విషయాలు బయటపెట్టిన FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్ అరెస్ట్ అయిన చైనీయుల దగ్గర ఫుసారియం గ్రామినేరం అనే ఫంగస్ ఉన్నట్లు తెలిపింది. ఇది అగ్రికల్చరల్ టెర్రరిజం ఆయుధం అంటూ అమెరికా ఆరోపించింది. మిషన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం ప్రస్తుతం శాంపిళ్లను తరలించారు. అసలు ఈ ప్రమాదకర ప్యాథోజన్ వల్ల ఏం జరగబోతోంది? అసలు అమెరికా ఈ సూక్ష్మజీవిని ఎందుకంత ప్రమాదకరంగా భావిస్తోంది? చైనా ఫంగస్ ఏం చేస్తోందో తెలిస్తే షాక్ అవుతారు. గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలపై ఈ ఫంగస్ దాడి చేస్తుంది. ఈ ఫంగస్ హెడ్ బ్లైట్ అనే వ్యాధికి దారితీస్తుంది. ఫలితంగా మనుషులు, పశువుల్లో వ్యాధులు కలిగే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ ఫంగస్తో ఆర్థిక విధ్వంసం సాగుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. చైనా నుంచి మిషిగన్ ల్యాబ్. ఈ సుదీర్ఘ ప్రయాణం వెనుక కథ ఏంటి? కేవలం అధ్యయనాలైనా లేక కుట్రలా? అమెరికా చెబుతున్న అంశాలు, చూపుతున్న ఆధారాలు చాలా షాకింగ్గా ఉన్నాయి. ఏకంగా FBI డైరెక్టరే చెబుతున్న అంశాలు దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉన్నాయి. కేవలం ప్రయోగాలు అయితే డ్రాగన్ కంట్రీలో చేస్తే సరిపోతుంది. కానీ అమెరికా ల్యాబ్లో ఈ ప్రమాదకర ఫంగస్ గురించి ఎందుకు ప్రయోగాలు చేయడానికి సీన్ సిద్ధం చేశారు? చైనా ఆగ్రో టెర్రరిజానికి ప్లాన్ చేస్తోందా? ఈసారి అత్యంత ప్రమాదకర ఫంగస్ను ప్రయోగిస్తోందా అంటే అవుననే అంటోంది అమెరికా. ఇప్పటికే చైనా యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 2 సైంటిస్టులు డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్పోర్టుకు వచ్చారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సైంటిస్ట్ జియాన్ విధేయురాలు. ఈ ఫంగస్పై పనిచేస్తున్న జియాన్కు కమ్యూనిస్ట్ పార్టీ నిధులు సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా సంస్థల్లోకి చైనా తన సైంటిస్టులను పంపిస్తోందని FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా ఆహార పంపిణీ వ్యవస్థను టార్గెట్ చేసి తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్ర అని పటేల్ తెలిపారు. కుట్ర, వీసా మోసానికి పాల్పడినట్లు అమెరికా ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. వ్యూహాన్ ల్యాబ్లో జరిగిన సృష్టి మళ్లీ మిషన్ గన్ ల్యాబ్లో రిపీట్ కాకూడదని అమెరికా భావిస్తోంది. అందుకే అమెరికా అలర్ట్ అయింది. అక్కడి ప్రభుత్వం చైనా ఫంగస్ను సీరియస్గా తీసుకుంది. అమెరికా మీడియా కూడా డ్రాగన్పై చిందులు తొక్కుతోంది. అసలే అమెరికాను చూసి చైనా రగిలిపోతోంది. అగ్రరాజ్యంపై కత్తులు నూరుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే జీవాయుధాల దాడుల గురించి విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. చైనా ఏమైనా చేయొచ్చని అగ్రరాజ్యానికి అనుమానంగా ఉంది. ఇవన్నీ కలిసి చైనా ఫంగస్పై అలారం బెల్స్ మోగుతున్నాయి.